జెస్సీ, బయట చల్లగా వర్షం పడుతుంది. నాకు కాస్త వేడివేడిగా గారెలు తినాలనిపిస్తుంది. గారెలు చేయవా? గారెలా? ఇప్పుడు ఎలా కుదురుతుందండి గారెలు? ఇప్పటికిప్పుడు గారెలు ఎలా అవుతాయి? గారెలు కావాలంటే ఒక గంట ముందన్నా మినపప్పు నానబెట్టాలి. ఇప్పటికిప్పుడు గారెలు తినాలంటే ఎలా? ఓకే అండి, మీకు ఈరోజు ఒక వెరైటీ గారెలు చేసి పెడతాను. అది కూడా హెల్దీగా ఈ సొరకాయతో గారెలు చేస్తాను. సొరకాయతో గారెలా? సొరకాయతో గారెలే. సొరకాయ పులుసు తెలుసు, సొరకాయతో సాంబార్లు వేసుకొని తింటారని తెలుసు, కానీ సొరకాయ గారెలు అయితే ఇంతవరకు వినలేదు. ఎలా చేస్తారు? యాక్చువల్గా నాకు తెలియదండి సొరకాయతో గారెలు చేస్తారని. కానీ మొన్న అమ్మ చెప్పింది సొరకాయతో గారెలు కూడా చేయొచ్చని. చాలా టేస్టీగా కూడా ఉంటాయంట. అది కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, వితిన్ 20 minutesలో అని చెప్పిందండి. మరి ఆ రెసిపీ నాకు కూడా తెలీదు. రెసిపీ అయితే అమ్మనే అడిగి కనుక్కుందాం. చేసి సొరకాయ చెక్కు తీసుకుందాము. ఇలా అమ్మ, సొరకాయ చెక్కు తీసి ఇలా తురుముకోవాలా? అవును, మా గ్రైటర్ తోటి ఇలా కండంతా తురుముకోవాలి. లోపల విత్తనాలు తగలకుండా ఓన్లీ కండ వరకే ఇలా కండ వరకే తురుముకో. సొరకాయని తురుముకుంటే 1 కప్పు అయింది. 1 కప్పు సొరకాయ తురుము. ఈ 1 కప్పు సొరకాయ తురుముకి 2 కప్పులు బియ్యం పిండి. ఓకే అమ్మ. దాంట్లోకి ఒక గుప్పెడు పెసరపప్పు నానబెట్టుకొని తీసుకున్నాను. అంటే 2 స్పూన్లు ఉంటుంది. 2 స్పూన్లు ఉంటుంది. ఓకే. ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక 2 రెమ్మల కరివేపాకు తీసుకున్నాను. దీనిలోకి 1 అంగుళం అల్లం తీసుకున్నాను. ఈ అల్లాన్ని సన్నగా తురుముకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూను జీలకర్ర తీసుకున్నాను. ఒక పెద్ద సైజు పెద్దలపైని హాఫ్ తీసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు తీసుకున్నాను. ఇవన్నీ కలుపుకొని ముద్ద చేసుకున్నాం, పిండి ముద్ద. ఇప్పుడు ఉల్లిపాయ తీసుకోమా. ఉల్లిపాయ తీసుకొని ఓకే, ఉల్లిపాయని మనం ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో తురుముకోవాలి. ఈ బ్యాండేజ్ ఏంటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్? మొన్న వంట చేస్తుంటే కాలింది, అందుకని బ్యాండేజ్ వేసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని మనం గ్రేటర్లో సన్నగా చేసేసుకోవచ్చు. ఈ గ్రేటర్ చూడండి ఫ్రెండ్స్, ఇది అందరిళ్లలో ఇప్పుడు ఉంటుంది. పచ్చిమిర్చిని కూడా నేను ఇలా 2 ముక్కలు చేసి ఈ గ్రేటర్లోకి వేసేస్తున్నానండి. దీంతో మనకి సన్న ముక్కలు అవుతాయి. అలాగే నేను కరివేపాకును కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని సన్నగా చాప్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయని పచ్చిమిర్చిని అలాగే కరివేపాకుని ఇలా సన్న ముక్కలుగా ఈ చాపర్లో చాప్ చేసుకున్నామండి. కలుపుకునే విధానం చూద్దాము. 1 కప్పు సొరకాయ తురుము, ఒక కప్పు సొరకాయ తురుముకి 2 కప్పులు బియ్యం పిండి. ఇది 1/2 కప్పు కావాలంటే మళ్ళీ కలుపుకున్నాము. 1/2 కప్పు వచ్చింది. కావాలంటే మళ్ళీ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. చేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తురుమియ్యమ్మ. దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకుతో తురుము చేసింది కలుపుకుంటాను. తర్వాత పెసరపప్పు వేయమ్మ. జీలకర్ర జీలకర్ర అండి ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. జీలకర్ర కూడా కలుపుతున్నాను. పెసరపప్పు ఎంతసేపు నానబెట్టుకున్నామా?
పెసరపప్పు ఒక 10 నిమిషాలు నానబెట్టు. దీంట్లోకి ఉప్పు ముఖ్యం కదా రుచికి. ఈ రుచికి సరిపడ ఉప్పు వేసుకుందాము. 1 స్పూను ఉప్పు వేసి అల్లం ముద్దము. అల్లాన్ని తురుముకొని వేసుకోవాలి. చూడండి, ఇలా తురుముకొని ఇదంతా కూడా ఇలా కలుపుకుందాము. ఈ పిండిలో వాటర్ సరిపోలేదండి, తడి లేదు, కొంచెం వాటర్ కలుపుకొని తడి ముద్ద చేసుకుందాము. వాటర్ కలుపుకుందామండి. వాటర్ అందులోవి సరిపోకపోతే సొరకాయ తురుము, ఉల్లిపాయ, అలాగే పెసరపప్పు, యాక్చువల్గా వాటి వాటర్తోనే ఈ పిండి ముద్ద అవుతుందండి. ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. ముద్ద చేసి పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు గారెల్లాగా ఒత్తుకుందాం. దీన్ని ఏమన్నా నానబెట్టాలమ్మా? ముద్దని అవసరం లేదు, చేసేసుకుంటే వెంటనే చేసేసుకోవచ్చా? ఓకే, ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుంటాను. ఇది డీప్ ఫ్రై చేసుకోవాలా లేకపోతే కొంచెం ఆయిల్ వేస్ట్ చేసుకోవాలి? డీప్ ఫ్రై చేసుకోవాలమ్మా. నూనెలో వేసుకోవాలి, మన గారెలు వేసుకున్నట్టు వేసుకోవాలి. సరేమ్మా, ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు అమ్మ ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానికి కొంచెం నూనె రాసి మనం చేసుకున్న సొరకాయ పిండి ముద్దని ఇలా చిన్న చిన్న గారెల్లాగా ఒక పాలిథిన్ పేపర్ మీద ఒత్తుకుంది. ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసుకోవటమే. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ సొరకాయ గారెలు ఆయిల్లో అంటుకోవండి, చక్కగా నీట్గా ఇలా వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్ని గారెలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని తీసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాము. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చాలా తక్కువ టైంలో ఈ సొరకాయ గారెలు ఆర్ తపాలా చెక్కల్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సొరకాయతో చేసుకోగలిగే ఈ స్నాక్ ఐటమ్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఏమండి, గారెలు అడిగారు కదా, ఇదిగోండి వేడి వేడి సొరకాయ గారెలు. టేస్ట్ చూసి చెప్పండి. సొరకాయ గారెలు చాలా క్రిస్పీగా ఉంది, చాలా బాగున్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వేడివేడిగా ఎమ్మీగా బాగుంది. awesome.